మంచు మనోజ్ ట్వీట్‌పై మంచు విష్ణు రియాక్షన్. సో, మంచు మనోజ్ గారైతే కన్నప్ప సినిమా బాగా ఆడాలి. మా నాన్నగారు ఆయన కోసం ఈ సినిమా బాగా ఆడాలి. ప్రభాస్ అన్న, అలాగే మోహన్ లాల్ గారు, అలాగే ఆర్యానా, వివియానా, అలాగే విష్ణు గారి అబ్బాయి వీళ్ళందరినీ కూడా అందరూ కూడా అందరి కోసం ఈ సినిమా ఆడాలి అంటూ కాజల్ గారు, అక్షయ్ కుమార్ గారు అందరి పేర్లు మెన్షన్ చేసి ఆయనైతే ఒక ట్వీట్ వేశారనమాట. సో, దాంతో అదొక సెన్సేషన్‌గా మారిపోయిందని చెప్పొచ్చు ట్వీట్. ఎందుకంటే అందరి గురించి వేశారు కానీ మెయిన్ కన్నప్పలో హీరో అయిన అసలు కన్నప్ప క్యారెక్టర్ వేస్తున్న విష్ణు గారి గురించి అయితే ఆయన చెప్పలేదు. సో, ఇదేమిటి అంటూ కింద అందరూ కూడా మెసేజెస్ చేస్తూ ఆయనైతే క్వశ్చన్ చేశారనమాట. సో, మంచు మనోజ్ గారు ఎంత ఆయన్ని భైరవం సినిమాని అవతల ఇటు విష్ణు గారి సైడ్ నుంచి ఎంత తొక్కాలని చూసినా, ఎంత ఇది చేయాలని చూసినా ఆయన మాత్రం తట్టుకొని భైరవం సినిమాని హిట్ చేసుకున్నారు. సో, మరి ఇప్పుడు ఆయన టైం వచ్చింది. మరి విష్ణు గారు టైం వచ్చినప్పుడు మాత్రం మంచు మనోజ్ గారు అవేం మనసులో పెట్టుకోకుండా సినిమా రంగం బాగుండాలి, అందరూ సినిమాలు బాగా ఆడాలని చెప్పి కన్నప్ప సినిమాని అయితే విష్ చేశారనమాట. అందులో ప్రభాస్ గారి గురించి కూడా చాలా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన కూడా సినిమా చూసి ఇవాళ ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి, అట్లానే సినిమాలో మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి అంతా బాగా మాట్లాడారు. సో, మరి అంత గొప్ప హృదయం ఉన్న మంచు మనోజ్ గారికి ఖచ్చితంగా ఎప్పుడూ మంచి జరుగుతుందని ఆయన ఫ్యాన్స్ అయితే కింద మాట్లాడుకుంటున్నారనమాట. అయితే విష్ణు గారిని ఆ ట్వీట్ గురించి మీడియా సందర్భంగా ప్రెస్ మీట్లో అడగగా, సో, ఈ సినిమా గురించి మాట్లాడింది బయట విషయాలు మాట్లాడొద్దని ఆయన అయితే తెగేసి చెప్పారనమాట. సో, వీళ్ళ మధ్య జరుగుతున్న ఆ గొడవ అనేది ఇంకా మీడియా ఎప్పటికప్పుడు నిప్పులు పోస్తున్నారే కానీ దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో, మరి వాళ్ళు కూడా ఇప్పట్లో తగ్గేలా లేరనమాట. సో, మరి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు, మళ్ళీ ఇదివరకట్లాగా మంచు ఫ్యామిలీ గ్లోరీ అనేది ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి మంచు అభిమానులు, అలాగే టాలీవుడ్ సినిమా అభిమానులు కూడా ఎప్పుడు